ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 2 నవంబర్ నుంచి 8 నవంబర్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా గమనించాల్సిన విషయాలు ఏమిటి అనంటే, ప్రధానంగా అండి ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఎప్పుడైనా ఏదైనా ఒక గ్రహం నీచంలో ఉన్నా, లేకపోతే ఏదైనా గ్రహం ఉచ్చ స్థితిలో ఉన్నా, ఆ రాశికి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది గమనించుకుంటూ వెళ్ళాలి. అంతే తప్ప ఏదో ఉంది కదా, ఉచ్చ స్థితిలో ఉంది కాబట్టి మీకు ఈ ఫలితం వచ్చేస్తుంది, లేకపోతే నీచంలో ఉంది కాబట్టి ఈ ఫలితం వస్తుంది అని చెప్పడానికి ఉండదు. అంటే అందులో జాతకాలన్నీ కూడా లాట్ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం గమనించాలి, గమనించుకుంటూ వెళ్ళాలి. అంటే ఏంటంటే మీకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా, ఈ వారాల్లో మీకు ఏమేమి మేజర్ ఈవెంట్స్ జరిగాయి. ఇప్పుడు మేము చెప్పడం కాదు, మీరు కూడా మీకు ఏమేమి మేజర్ ఈవెంట్స్ జరిగాయి, మీకు ఎలా ఉంది, మీకు ఏ రకంగా రిజల్ట్స్ వచ్చాయి, ఇవన్నీ మీరు గమనిస్తూ ఉంటారు కనుక ఒకసారి మీరు దీన్ని గమనించుకుంటూ వెళ్ళేందుకు మీరు ప్రయత్నించండి. ఇప్పుడు ఇక్కడ మనం మేషరాశి వారికి కనుక చూస్తే, సరే వారం మొదలవటమే మీరు కూడా మీ యొక్క ఉద్యోగము, వ్యాపారము, దీంతో పాటుగా మీ యొక్క సంతానము, తప్పనిసరిగా ఎక్కడో అక్కడ ఆర్థికపరమైన విషయాలు, వీటి గురించి ఆలోచనతోటే మీరు ముందుకు వెళ్తున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతోంది, ఎప్పుడైతే ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి మీరు ఇవి అనుకూలంగా ఉండాలి అనుకుంటూ మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారో, అందులో మీకు అనుకూలమైన స్థితిగతుల కంటే కూడా కొంత నిరాశ అనేది కలుగుతూ ఉంటుంది. సో ఉద్యోగాలు లాంటి వాటిల్లో సడన్గా ఏమైనా మార్పులు రావటం, లేకపోతే చేస్తున్న ఉద్యోగాలే హఠాత్తుగా మీకు కోల్పోవటం, లేకపోతే ఉద్యోగం వస్తుంది అనుకున్నది రాకపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. గమనించాల్సింది ఏంటి మెయిన్గా అనంటే, ఎప్పుడైనా సరే ఏళ్ళనాటి శని మొదలైతే ప్రతి రాశి వారికి ఎక్కడో అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ మేషరాశి వారికి మాత్రం ఖచ్చితంగా ఉద్యోగానికి సంబంధించి ప్రాబ్లం ఉండి తీరుతుంది. కాబట్టి అసలు ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇందులో కొన్ని సార్లు బాగుండొచ్చు, కొన్ని సార్లు బాగుండకపోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి, మీ కెరియర్ సంబంధించి, మీ వ్యాపారానికి సంబంధించి మీరు తప్పనిసరిగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సరే దీని తర్వాత ఏంటి, మరి ఆర్థికపరమైన విషయాలలో ఎలా ఉంటుంది? ఆర్థికపరమైన విషయాల దగ్గరకు వచ్చేటప్పటికి ఆర్థికంగా కొంత మీకు అనుకూలంగా కనపడుతున్నా మీరు ఆశిస్తున్నట్టుగా లేదు ఇక్కడ. ఇప్పుడు ఇంకా బాగా చెప్పాలి అనంటే, ఇప్పుడు నేను ఒక లోన్ తీసుకుందాము అని అనుకున్నాను. లోన్ తీసుకోవడానికి నాకేం ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఈ వారాల్లో నాకు లోన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు అది ఆర్థికంగా మీ ఒక ప్రాబ్లం ఏదైతే ఉందో, మీరు దేనికైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో అది మీరు తీసుకోవడానికి అనుకూలంగా ఉంది, మీకు వచ్చేసింది. బట్ అలా కాదు, నాకు వ్యాపారంలో కానీ లేకపోతే నాకు ఎక్కడి నుంచో రావాల్సిన డబ్బులు ఉన్నాయి, అవి కనుక నాకు వస్తాయా అని అంటే, అవి వస్తాయి అన్న మాట వినపడుతూ ఉంటుంది తప్ప మీ చేతికి వచ్చేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ డిఫరెన్స్ని మీరు గమనించాలి. తర్వాత విషయం ఏమిటి, 7, 8 తారీఖులకు వచ్చేటప్పటికల్లా సిట్యువేషన్లో పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. ఓన్లీ థింగ్ ఏంటి, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు. బట్ వీటన్నిటితో పాటు ప్రధానంగా గురువు ఇక్కడ చతుర్థంలో ఉన్నాడు, అలాగే ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇలా అన్నీ అనుకుంటున్నా మీకు ఉద్యోగానికి సంబంధించి కానీ, లేకపోతే మీరు ఏమైనా సరే దైవ సంబంధమైన కార్యక్రమాలలో మీరు పాలు పంచుకుంటానన్నా, ఒక రకంగా చెప్పాలనంటే సరే ఏదైనా ఇల్లు మారుతాను, స్థలం మారాలి, లేకపోతే ఇల్లు అమ్ముతాను, ఇలాంటి వాటి గురించి మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నా ఇలాంటి వాటికి బాగుంటుందన్నమాట. ఉద్యోగం ఇందాకే చెప్పుకున్నాం, ఉద్యోగంలో మారడానికి ప్రయత్నం చేస్తున్నాను అనుకోవడానికి, ఇలాంటి వాటికి ఇది అనుకూలంగా ఉంటుంది. సో ప్రధానంగా ఈ వారం అంతా వీటి గురించే మాట్లాడతారు, ఇలాంటి వాటి మీదే మీరు ఫోకస్ చేస్తారు. బట్ వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నాము, లేకపోతే మా సంతానం ఎలా ఉంటుంది, ఈ మాట కనుక వస్తే వివాహం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి పెద్దగా ఇక్కడ ఏమీ కూడా పాజిటివ్గా కనిపించటం లేదు. అయితే ఒకటి, వ్యక్తిగత జాతకాలు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. రెండో విషయం, పిల్లల సంగతికి వస్తే చాలా నార్మల్గా నడుస్తోంది. వీళ్ళ జీవితంలో చాలా అప్స్ అండ్ డౌన్స్ అంటూ ఏవీ కనిపించట్లేదు. చదువులో కూడా వీళ్ళు చాలా నార్మల్ పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తున్నారు. సో ఇవి ప్రధానంగా కనపడుతున్నాయి.
కోర్టు కేసులు లాంటివి ఉన్నాయి, కోర్టు కేసులు ఇంకా ముందుకు వెళతాయా అనంటే ఇప్పటికిప్పుడు కోర్టు కేసులు ఏవి కూడా ముందుకు వెళ్ళే సూచనలు కనిపించటం లేదు. మరి మేషరాశి వారు ఏం చేయాలి? మేషరాశి వారికి గనక పరిశీలిస్తే పరిస్థితులు ఏమి చాలా పాజిటివ్గా లేవు. కాబట్టి తప్పనిసరిగా మనం ఇంకా కార్తీక మాసంలోనే ఉన్నాం గనక మీరు శివారాధన చేస్తూ ఉండండి. శివాభిషేకాలు చేయించుకోవటం, శివాలయాలకు వెళ్ళటం, దర్శనం చేసుకోవటం, అలాగే సోమవారాలు ఉపవాసం ఉండే ప్రయత్నం చేయటం, ఇలాగ చేసుకుంటూ వస్తే కొంచెం భగవంతుని అనుగ్రహం కనుక ఉంటే ఎటువంటి ఏల్నాడు సెల్లైనా ఎటువంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. సరే, రెగ్యులర్గా నాకు కమెంట్ వస్తూ ఉంటుంది. ఆ కమెంట్లో వారు చెప్పే విషయం ఏంటంటే, యాజ్ యూజువల్ మీరు ఎప్పుడూ కూడా మేషరాశి వారికి నెగిటివే చెప్తూ ఉంటారు, మీరెవరు చదవకండి ఆర్ భయపడకండి అని చెప్తూ ఉంటారు. భయపడండి అని నేను చెప్పనండి, భయపడకుండా ఉండటం కోసం చెప్పడమే ఇది. మీరు భయపడతారు అని నేను చెప్పట్లేదు. అలాగే మీకు పాజిటివ్గా ఏదైనా జరిగి ఉంటే, మీరు అంటే దీనికి విరుద్ధంగా మీకు ఏదైనా ఒక మంచి విషయం జరుగుంటే, మీ అందరికీ మంచి జరగాలనే ప్రయత్నం, సపోజ్ ఎక్కడైనా ఒక మంచి విషయం నీతి నిజాయితీగా అంటే ఇది నిజంగా నాకు జరిగింది అని గనక మీరు చెప్తే నేను తప్పకుండా దాన్ని నేను స్వీకరిస్తాను. బట్ కండిషన్ ఏంటి అంటే, నేను చెప్పిన పాయింట్స్లో నేను ఏ పాయింట్స్ అయితే డిస్కస్ ఇప్పుడు చేశానో ఈ పాయింట్స్కి సంబంధించి మీకు ఏదైనా పాజిటివిటీ ఉంటే నాకు మీరు చెప్పండి. అయితే ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, మీ వ్యక్తిగత జాతకాలు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే చూడండి, వారం మొదలవటమే వీరికి కూడా ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి పెద్దగా ఏమీ ఆసక్తి అయితే వీళ్ళు కనిపించట్లేదు. అంటే కొంచెం స్లోగా వెళ్తుంది అనమాట. పెద్దగా అందులోనే ఇన్వాల్వ్ అయిపోయి ఇదే మాకు ప్రపంచం అన్నట్టుగా వీళ్ళేమీ ఉండటం లేదు. బేసిక్గా వృషభ రాశి వారికి గనక మనం పరిశీలిస్తూ వచ్చామనంటే, గురువు ఇక్కడ ఒక రకంగా వీళ్ళకి తృతీయంలో ఉండటం వల్ల ఈయన ఏం చేస్తూ ఉంటాడంటే, వివాహానికి సంబంధించి వీరు కొంత ప్రయత్నాలు చేయటం, అలాగే ఆ ప్రయత్నాలలో వీరికి కొంత పాసిబిలిటీస్ కూడా ఉంటాయి, కానీ ఆటంకాలు కూడా చాలా కలుగుతూ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, ఆటంకం అని చెప్పను, బట్ పోనీ ఎంగేజ్మెంట్ అయింది, ఓ 2 నెలల తర్వాత పెళ్లి పెట్టుకుందాం, లేకపోతే మాకేదో సంబంధం చాలా దగ్గరగా వచ్చి తప్పిపోయింది, ఇలాంటి మాటలు మీరు ఎక్కువగా అంటూ ఉంటారనమాట. సో కొంచెం ఏంటంటే వివాహానికి సంబంధించి కొంచెం మీకు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. వీటికి సంబంధించి మాత్రం మీరు కొంచెం పరిహారాలు అవి చేసుకుంటూ ఉండాలి. ఇంకో రెండో విషయం ఏంటి అంటే, ఇందాక మనం మొదలుపెట్టింది ఉద్యోగం గురించే గనక, ఉద్యోగము వ్యాపారాలు ఈ రెండిటికి సంబంధించి కూడా చాలా అద్భుతమైన చేంజెస్ అంటూ కూడా మనకి ఇక్కడ ఏమీ కనిపించట్లేదు, చాలా నార్మల్గా వెళ్ళిపోతుంది. అలాగే 3-4 తారీఖులు గనక మనం చూస్తే 3-4 తారీఖుల్లో మాత్రం ఆర్థికంగా మీకు కొంత మెరుగయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీకు ఖర్చు కూడా కనపడుతుంది, ఆర్థికంగానూ బాగుంది, మెరుగు కూడా అంటే ఖర్చు కూడా అవుతుంది. అయితే నేను ఇందాక చెప్పిన పాయింట్ ఒకటి ఉంది కదా, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఇక్కడ కొంచెం చిన్న ఆటంకాలు కలుగుతుంటాయి. ఇందాకే చెప్పినట్టు చాలా దగ్గరగా వచ్చి సంబంధాలు తప్పిపోవటం, ఎంగేజ్మెంట్లు అయినా కూడా కొన్నిసార్లు క్యాన్సిల్ అవ్వటం, లేకపోతే ఎంగేజ్మెంట్ అయింది అన్నీ అయ్యాయి, పెళ్ళి ఒక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత అనుకోవటం, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. ఆల్రెడీ వివాహం అయిన వారు ఎవరైతే ఉంటారో వీరు మాత్రం ఖచ్చితంగా వీరి యొక్క మ్యారిటల్ లైఫ్ గురించి కొంచెం జాగ్రత్త వహించాలి. చిన్న గొడవలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్త వహించడం అనేది అవసరం. అంటే మీ యొక్క జీవిత భాగస్వామి ఒక ఆరోగ్యము, అలాగే వారి యొక్క తప్పనిసరిగా వారి యొక్క ఆరోగ్యము, అలాగే వారు ఏమైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి పెడుతూ ఉంటే వాటికి సంబంధించి కూడా జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. ఇంకా వీటన్నిటితో పాటు 5-6 తారీఖుల్లో మాత్రం మనకి చెప్పుకోదగినట్టుగా ఏది కూడా అంత అద్భుతమైన ఫలితాలు అయితే ఏమీ కనిపించటం లేదు ఇక్కడ. ఒకటి ఏంటంటే, కొంచెం ఏమైనా ప్రయాణాలు లాంటివి ఉంటే అలాంటివి చేయటం, లేకపోతే మీ సంతానానికి చితక అనారోగ్య సమస్యలు ఉండటం, విద్యార్థులకి చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం, అలాగే ఏదైనా సరే కొంచెం ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి చేయటం, లేదా బేసిక్గా ట్రావెలింగ్ లాంటిది కనపడుతుంది. వీటన్నిటితో పాటు కొంచెం తల్లిదండ్రుల ఒక ఆరోగ్యం గురించి కూడా మీరు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. బేసిక్గా మనం ఇంకొంచెం ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మనం గనక గమనిస్తే చాలా నార్మల్గానే ఇక్కడ మనకి చూపిస్తోంది. సో ఈ వారాల్లో మనకు కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సరే, ఎక్స్పెండిచర్స్ అనేవి అందరికీ ఉంటాయి, ఫస్ట్ వీక్ ఆఫ్ మంత్ అనుకుంటాం కాబట్టి ఓకే, ఎక్స్పెండిచర్స్ కనబడుతున్నాయి. కెరియర్ పరంగా, వ్యాపార పరంగా, ఇతర వృత్తుల పరంగా పెద్దగా మార్పులు కనిపించట్లేదు.
వివాహం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఇందాక చెప్పిన విషయాలు కనపడుతున్నాయి. మరి ఇంకా వృషభ రాశి వారు ఏం చేయాలి? వృషభ రాశి వారు మాత్రం ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చెయ్యాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నా, అనారోగ్యంగా ఉన్నా, ఏ పనులు కూడా పూర్తి కాకపోతున్నా, ఏ పనులు మొదలుపెట్టినా అవి అసలు ముందుకు సాగకపోతున్నా, ఆర్థికంగా మెరుగవ్వాలనుకుంటున్నా, అప్పులు తీర్చాలన్నా, అప్పులు తెచ్చుకోవాలన్నా, వీటన్నిటికీ కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటం, స్వామివారిని దర్శించుకోవటం, పూజించటం, అభిషేకాలు చేయటం, హోమం చేయటం, ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, మిథున రాశి వారికి మాత్రం ఉద్యోగానికి సంబంధించి అలాగే వీరి వ్యాపారానికి సంబంధించి కూడా చాలా చక్కగా ఉంది. బాగుంది అంటే మనం బాగుందనే చెప్పుకుంటాం. ఎందుకంటే బాగున్న దాన్ని బాలేదు అని చెప్పి ఇక్కడ మనం రాంగ్ ప్రిడిక్షన్స్ ఇవ్వడానికి ఎక్కడ మనం ప్రయత్నించాం. కాబట్టి ఏంటంటే ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి చాలా వరకు బాగుంది. చాలా చాలా అనుకూలంగా కూడా ఉంది. సో మీరు ఏదైనా చేయాలనుకున్నా చాలా ఉత్సాహంగా కూడా చేస్తారు. దీంతో పాటు ఏంటి అనంటే ఇందులో వ్యాపార అభివృద్ధి కూడా కనపడుతోంది. అలాగే కోర్టు విషయాలు ఏమైనా ఉన్నాయనుకుంటే కోర్టు విషయాలు కూడా ముందుకు సాగేందుకు అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా మెరుగవ్వటము, సంతానానికి అనుకూలంగా ఉండటం, అలాగే దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా సానుకూలంగా ఉండటం, ఇవన్నీ కూడా మీకు చాలా వరకు హ్యాపీనెస్ ఇస్తున్నాయి. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము, లేకపోతే మాకు ఇంకా ఏదైనా కొంచెం అనుకూలంగా ఉంటుందా అంటే ఇప్పటికిప్పుడు వివాహ ప్రయత్నాలలో మాత్రం కొంచెం చిన్న చిన్న ఆటంకాలు అనేవి కనపడుతుంటాయి. సో ఎట్ ప్రెజెంట్ వివాహ ప్రయత్నాల కంటే కూడా ఉద్యోగ వ్యాపారాలపైన ఎక్కువగా శ్రద్ధ చూపించడం అనేది కనపడుతోంది. అలాగే కోర్టు విషయాలు ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. అలాంటివి కనుక ఉంటే భూ సంబంధమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అంటే లిటిగేషన్స్కి సంబంధించిన ఉంటాయి కదా, వీటికి సంబంధించి కూడా మీరు కొంత ఆలోచన చేసే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. అంటే ఏవైతే కోర్టు విషయాలు ఉన్నాయో, ఏవైతే భూ సంబంధంగా లిటిగేషన్స్ లాంటి వాటిని డీల్ చేస్తూ ఉంటారో, అలాగే ఎవరైతే కొంచెం కాంపిటేటివ్గా ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే ఇప్పుడు మనకి మామూలుగా పొలిటికల్గా కొంచెం ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నాము, మాకు ఎక్కడో అక్కడ కొంచెం గ్యాప్స్ వస్తున్నాయి, మాకు వర్కౌట్ అవ్వటం లేదు, ఇలా అనుకునే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అయితే కొంచెం ఖర్చు కనపడుతుంది, బట్ దీన్ని మనం పెద్దగా మైనస్ పాయింట్గా అయితే తీసుకోక్కర్లేదు. సో ఓవరాల్గా మనం పాజిటివ్గా మాట్లాడుకున్నాం. బట్ బేసిక్గా కంఫర్ట్ జోన్ అనేది తగ్గుతుంది. మనకి ఇండ్లలో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా సుఖంగా ఉండాలనుకుంటాం కదా. సో వస్తు వాహనాల వలనో లేకపోతే మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకి కంఫర్ట్ కావాలని కోరుకుంటున్న విషయాలలో ఇక్కడ మాత్రం మీకు కొంచెం నెగటివ్గా ఉంటుందన్నమాట. బట్ అదర్వైజ్ మిగతా విషయాలలో చాలా పాజిటివ్గా ఉంది. మరి ఇంకా ఈ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే బేసిక్గా వీళ్ళు చాలా వరకు అనేక విషయాలలో వీళ్ళు ముందుకు వెళ్ళేందుకు అయితే వెళ్తున్నారు. కాబట్టి ఏంటి అనంటే సుబ్రహ్మణ్య స్వామి వారిదే శత్రు సంహార హోమం అని ఒకటి ఉంటుంది. శత్రు సంహార హోమం ఇది చేయించుకోండి. దీనివల్ల కోర్టు విషయాలలో అనుకూలంగా ఉండటం, ఏదైనా సరే ఎనీ టైప్ ఆఫ్ కాంపిటీషన్ అది మీకు సక్సెస్ రావటం, దీంతో పాటు మీకు ఎవరైనా సరే కొంచెం నరఘోష నరదృష్టి ఉంటే అవి తొలగిపోవటం, ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే మీరు ఏదైనా సరే ఒక మంచి పని చేయాలనుకుంటున్నారు అనుకుందాం. ఏదైనా దాన ధర్మాలు చేయాలనో, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనో, దైవ దర్శనాలు చేసుకోవాలనో, ఏమైనా సరే మొక్కుబడులు ముడుపులు ఉంటే వాటిని తీర్చాలనో, ఇలాంటి వాటికి సంబంధించి మీరు ఏది చేస్తున్నా మీకు అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే అందులో మాత్రం మీకు ప్రతికూలత అనేది కనపడుతుంది. స్థాన చలనము, బదిలీలు వీటి కోసం ప్రయత్నం చేస్తున్నాము అని అంటే కూడా వీటిల్లో కూడా ఈసారి మాత్రం ఈ వారం అంత అనుకూలత అనేది కనిపించటం లేదు. అయితే బేసిక్గా ఏంటి అని అంటే ఆఫీసుల్లో కానీ మీరు చేస్తున్న వ్యాపారాల్లో కానీ కంఫర్ట్ జోన్ అనేది పెరుగుతుంది అనమాట. కొంచెం కంఫర్టబుల్గా ఉండబోతున్నారు. సో కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే మీకు పెరుగుతుందో ఆటోమేటిక్గా సిట్యువేషన్స్లో కూడా మార్పు వచ్చేస్తూ ఉంటుంది. మొన్నటి వరకు ఈ ఉద్యోగం ఎవరు చేస్తారు అనుకున్న వాళ్ళు ఎప్పుడైతే మీకు కొంచెం కంఫర్ట్ జోన్ పెరిగి ఎప్పుడైతే మీకు కొంచెం అనుకూలంగా ఉందో ఆటోమేటిక్గా మీరు కూడా ఓకే ఈ ఉద్యోగం ప్రయత్నాలు చేద్దాము, బట్ ప్రస్తుతానికి ఇందులో బాగానే ఉంది కదా అన్న ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు. బట్ ఎలా అయినా సరే కొంచెం ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఇదిలో మీకు బేసిక్గా సాటర్న్ ఉన్న పొజిషను అది అంత హెల్ప్ఫుల్గా ఉండదన్నమాట. ఇక్కడ బేసిక్గా ఏంటి అనంటే
ఇప్పుడు ఇక్కడ మీరు మీ సంతానం గురించి అలాగే వారి అభివృద్ధి గురించి కొంత ఆలోచన అయితే చేస్తారు ఈ వారం. కాబట్టి ఆ విషయాలలో మీకు చాలా వరకు అనుకూలత అయితే కనపడుతోంది. కుటుంబ పరంగా కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా వాటిని మీరు కొంచెం సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అలాగే ఆర్థికంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఇందాక చెప్పినట్టు దైవ దర్శనాలు ఇలాంటివి ఆర్థికంగా బాగుంది అనుకున్నాం, సంతానానికి బాగుంది, కుటుంబ పరంగా బాగుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తాము అని అనుకుంటారు, ప్రయత్నాలలోకి దూకరు, బట్ అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి బాగుంటుంది. అలాగే మాకు వైవాహిక జీవితంలో కొంచెం చిన్నా చితకా ఇబ్బందులు ఉన్నాయి, మేము కూర్చొని మాట్లాడుకోవాలనుకుంటున్నాం, మేము ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటాం, తప్పకుండా తీసుకోవచ్చు. హ్యాపీగా కూర్చొని మాట్లాడండి. సాల్వ్ చేసుకోవడం అనేది మాత్రం మీ వ్యక్తిగత జాతకాల మీదే ఆధారపడి ఉంటుంది. బట్ మేము ట్రై చేస్తాము, మేము కూర్చొని మాట్లాడుకుంటాము పెద్దవాళ్ళ సమక్షాన అంటే మీరు ఆ పని కూడా చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ బాగున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి చక్కగా ముందుకు సాగేందుకు అవకాశాలు అనేవి కూడా కనపడుతున్నాయి. ఇప్పటి వరకు ఆగిపోయిన కోర్టు విషయాలు, ఇప్పటి వరకు రావాల్సిన ఏవైనా మీకు ఏమైనా హియరింగ్ జడ్జిమెంట్ ఇలాంటివి ఏవైనా ఉంటే ఇవన్నీ కూడా మీకు చాలా బాగా ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. సరే, మరి కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాలను చేయాలి? కర్కాటక రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి మీరు మాత్రం అండి దక్షిణామూర్తికి సంబంధించి హోమం కానీ లేకపోతే దక్షిణామూర్తిని దర్శించుకోవడం కానీ దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోక పఠనం ఇవి మీరు చేస్తూ ఉండాలి. ఇది మీరు అసలు ఒక 2 నెలలన్నా చేయండి, 1 నెలన్నరన్నా చేయొచ్చు. కాబట్టి మొత్తం మనకి ఒక 1.5 month స్పాన్, 1 month స్పాన్ ఉంది. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి 1 month చెప్తున్నాను. కాబట్టి 1 month లోపల ఎప్పుడో అప్పుడు చేయటానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల ఇందాక మనం చెప్పుకున్న విషయాలు ముందుకు కదులుతాయి. అలాగే ఏ పనులు అయితే ఆగిపోయాయో, ఏ పనులు అయితే ముందుకు వెళ్ళటం లేదో, ఏ పనులలో మీకు బ్లాకేజెస్ వస్తున్నాయో ఆ బ్లాకేజెస్ కూడా మీకు క్లియర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి ఫలితాలను కనుక మనం చూస్తే బేసిక్గా ఒక విషయాన్ని అయితే గమనించండి. సింహరాశి వారు గురువు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్న గురువు వీరికి ద్వాదశంలో ఉంటాడు. ద్వాదశంలో ఉన్న గురువు ఆయన ఇచ్చే ఫలితాలు వేరేగా ఉంటాయి. కాబట్టి దయచేసి గురువు ఎగ్జాల్టెడ్ ఉన్నాడు సింహరాశి వాళ్ళు అని మీరు ప్లీజ్ ఇవి ఆలోచన చేయొద్దు. కాబట్టి మీకు కనుక ఏదైనా సరే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని ఉంటే చక్కగా క్లాసెస్ అటెండ్ అవ్వండి. గురువుల ద్వారా నేర్చుకోవడానికి కూడా ప్రయత్నించండి. మాధ్యమాలలో వచ్చేది చూసి నేర్చుకొని సొంత పరిజ్ఞానాన్ని వాడొద్దు. మెయిన్గా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇక్కడ నిల్ ఫ్యాక్టర్, అసలు ఇక్కడ వీళ్ళకి వివాహం అయ్యే క్వశ్చనే లేదు. మళ్ళీ చెప్తున్నాను, వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎట్ ప్రెజెంట్ మనం ఓన్లీ ట్రాన్సిట్ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మీకు వివాహం జరిగే ప్రసక్తి అనేది చాలా కష్టం. అసలు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలి, ఆ ప్రయత్నంలో ఉండండి. ఫస్ట్ కలిసి ఉండాలి, కలిసి ఒక పని చేయాలి, మనం సుఖంగా ఉండాలి, ఈ ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉండాలి. రెండో విషయం, వ్యాపారానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టేసిన వాళ్ళకి ఉంటాయి, పాత వ్యాపారాలు చేస్తున్న వారికి ఉంటాయి. ఎలాంటివి ఉంటాయి? ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి. దీంతో పాటు మీరు గనక ఏదైనా సరే మీరు ఏదైనా ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టేశారు పార్ట్నర్స్ తోటి, ఇంకే ఉంది పార్ట్నర్స్కి మాకు కూడా పడటం లేదు, అలాంటి సిట్యువేషన్స్ కూడా మీకు కనపడతాయి. సో బేసిక్గా ఫైనాన్స్ అనేది మేజర్ రోల్ ఈ వారం కూడా మీకు ప్లే చేస్తుంది. అండ్ వీటితో పాటు ఇందాక నేను చెప్పిన 2 విషయాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో బేసిక్గా ఇదే మీకు కంటిన్యూ అవుతుంది. అండ్ ఆర్థిక పరమైన విషయాలలో చక్కగా బాగా ఒత్తిడికి గురి కాబోతున్నారు. బట్ ఇక్కడ విషయం ఏమిటి అని అంటే, ఎప్పుడు కంటిన్యూస్గా మనం వారం అంతా ఇబ్బందికి అయితే గురిగాంగా, కొంత ఎక్కడో అక్కడ మెరుగయ్యే అవకాశాలు ఉండాలి. ఒకటి, హ్యూజ్ అమౌంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనేవారికి మాత్రం నేను చెప్పే విషయం ఏంటంటే, హ్యూజ్ అమౌంట్స్ వచ్చే అవకాశాలు ఉండవు. మేబీ పార్షల్ అమౌంట్స్ వస్తాయేమో. డైలీ వేజెస్ కింద పనిచేసే వాళ్ళకి అసలు ఇబ్బందే లేదు. డైలీ వేజెస్ కింద పనిచేసే వాళ్ళకి వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. మహా అయితే నిన్న ఇవాళ ఇవ్వకపోతే రేపో ఎల్లుండో మొత్తం కల్పిస్తారు. నార్మల్గా ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళ ఒక మంత్లీ శాలరీస్ గురించి వెయిట్ చేస్తుంటే 1 or 2 days డిలే అయినా వాళ్ళకు కూడా శాలరీస్ వస్తాయి, అందులో కూడా కాదు. బట్ నేను మాట్లాడుతున్నది మాకు అసెట్స్ రావాలి, ప్రాపర్టీస్ రావాలి, హ్యూజ్ అమౌంట్స్ మాకు రావాల్సినవి ఆగిపోయాయి, మాకు అవి రావాలి, ఇవి మాట్లాడుతున్న వారికి మాత్రం నేను చెప్తున్నాను. ఇంకా వీటన్నిటితో పాటు మీరు 5, 6 తారీఖులు కనుక చూసుకుంటే 5, 6 తారీఖుల్లో కూడా పెద్దగా మార్పులు అయితే ఏమీ కనిపించటం లేదు.
బట్ ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే కొంచెం ఉన్నదాన్ని అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటారనమాట. ఉన్నది ఏదైతే నడుస్తుందో దాన్ని అలా ముందుకు కంటిన్యూ చేస్తూ వెళ్తారు. బట్ 7th అండ్ 8th ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే 8వ తారీఖున మాత్రం మీకు చాలా చాలా బాగుంది. సో ఈ వారం అన్నిట్లోనూ కూడా మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నారు, ఏదైనా సరే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేకపోతే ఈ పని ఎట్టి పరిస్థితుల్లో అవ్వాలి అని అనుకొని మొదలు పెడతాము, అలాంటివి మీరు 8th మొదలు పెట్టచ్చు. ఆ రోజు మీకు బాగుంటుంది, ఆ రోజు సక్సెస్ కనపడుతుంది. సో ఈ వారం అంతా ప్రయత్నం చేస్తే మేబీ మీకు 8th కూడా రిజల్ట్ రావచ్చు. సో ఇది బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి. సో సింహరాశి వారికి మాత్రం మనం చాలా విషయాలలో పాజిటివ్గా ఉందని అయితే చెప్పుకోవట్లేదు. సింహరాశి వారు మాత్రం ఖచ్చితంగా సర్పసూక్త హోమం చేయించుకోవలసిందే. సర్పసూక్త హోమం చేయించుకోవటం వల్ల, అది కూడా కార్తీక మాసంలో కూడా చేయించుకోలేకపోతే ఇహ మన్ని భగవంతుడే నెమ్మదిగా నడిపించాలి. కాబట్టి ప్రయత్నించండి, సర్పసూక్త హోమం చేయించుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే శ్రీకాళహస్తి వెళ్ళండి, శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ మీరు రాహుకేతు పూజ చేయించుకోండి. చాలామంది ఏం చెప్తుంటారంటే మేము పోయిన వారమే వెళ్ళామండి, 2 నెలల క్రితమే వెళ్ళొచ్చామండి. మన కర్మ ఎంత ఉందో మనకి తెలియదు కదండి. మన కర్మ తొలగిపోయేంత వరకు మనం చేసిన మన పాస్ట్ కర్మ ఎంత ఉందో అది మొత్తం కరిగిపోదు ఈ జన్మలో. మనం దీన్ని ఇంకా కొంత క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. కాబట్టి అట్లీస్ట్ మనకు కావలసిన ఫలితం లభించేంత వరకు అన్నా మీరు ఆ పరిహారం చేయాల్సిందే. పిల్లలు కావాలి అనుకుంటున్నారు, పిల్లలు కావాలి అంటే పిల్లల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. సరే, దానికి సంబంధించి మీరు ప్రయత్నం చేస్తున్నా అది వర్కౌట్ అవ్వడం లేదు. అప్పుడు ఏదో ఒక సోర్స్ వెతుకుతారా లేదా, డాక్టర్ల దగ్గరికి వెళ్తారా లేదా, ట్రీట్మెంట్ తీసుకుంటారా లేదా? అవునా? అంటే అక్కడ ఏదో ఒక దారి వెతుక్కుంటున్నారా? పెళ్ళిళ్ళు కావట్లేదు, పెళ్ళిళ్ళు కానప్పుడు ఏం చేస్తారు? జాతకాలు చూపించుకుంటారు, లేకపోతే వెళ్ళి ఇంకొక 4-5 చోట్ల మీరు మీ యొక్క పేరు నమోదు చేసుకుంటారు. అవునా? కాబట్టి ఈ ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు భగవంతుడిని కూడా ఆశ్రయించాలి. ఆయన కూడా అక్కడ ఎంతో కొంత మీ వైపు చూసి, ఓకే నువ్వు ఇంత కష్టపడుతున్నావు, సరే నీకు ఇందులో ఏదో ఒక రకంగా నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి ఆయన మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు ఫలితం వచ్చేంత వరకు మీరు ఆ పరిహారం చేయాల్సిందే. అలాగే పరిహారాలు చేసిన వెంటనే ఫలితాలు కూడా రావు. మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ చేయంగానే రేపు పొద్దున్నే మీకు రిజల్ట్ రాదు. రిజల్ట్ రావడానికి కూడా టైం ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడే మీకు ఆ రిజల్ట్ వస్తుంది. సో ఈ విషయాలు మాత్రం దయచేసి ప్రతి రాశి వారు కూడా గమనించాలి. ఇంకా మనం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారి ఫలితాలను కనుక మనం చూస్తే మీరే చూడండి కన్యారాశి వారి పరిస్థితి. సప్తమాధిపతి వెళ్ళి అంటే సప్తమాధిపతి అలాగే చతుర్థాధిపతి కూడా ఏకాదశల్లో ఉన్నాడు చక్కగా. అందులో తప్పు లేదు, ఎందుకంటే అది చాలా మంచి విషయం కూడా. కానీ ఏమవుతుంది, ఎక్కడ మీకు లాభం కలుగుతుంది అనేది కూడా చూసుకోవాలి కదా. ఒక్కసారిగా ఆయన అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అనగానే ఆయన లాభాన్ని ఇచ్చేస్తాడా? ఆయన ఏం చేస్తున్నాడు, సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది పొండి అంటున్నాడు. మీరు కనుక ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తాను అని అంటే అందులో నేను మీకు పాజిటివిటీ ఇస్తాను అంటున్నాడు. మీకు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు ఏమైనా ఉన్నాయా, సరే అవి నేనేవో కొంత ఇప్పిస్తాలే అంటున్నాడు. ఆగిపోయిన పళ్ళు ఏమైనా ఉన్నాయా, వాటిని నేను మీకు కంటిన్యూ చేయిస్తాను, అవి మీకు ముందుకు తీసుకెళ్తాను అంటున్నాడు. అంతే తప్ప పనులన్నీ పూర్తయిపోయి మనకి రావాల్సిన బకాయిలు డబ్బులు వచ్చేసి మనం ఒక ఇల్లో వాకిలో కొనుక్కుంటామంటే ఆయన ఏమీ సపోర్ట్ చేయడు ఇక్కడ. సో కొంచెం దీన్ని మీరు ఓపెన్గా ఆలోచించాలి. అందుకని నేను ఏం చెప్తున్నానంటే ఈయన ఈ విషయాలలో మీకు హెల్ప్ చేస్తాడు. ఇందాక ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నింటిలోనూ మీకు హెల్ప్ చేస్తాడు. సో బేసిక్గా మీరు కనుక ఉద్యోగానికి సంబంధించి ఏదైనా మార్పులు చేర్పులు కోరుకుంటున్నారు, చిరాగ్గా ఉంది, అట్ ప్రెసెంట్ అయితే మీకు పనిచేస్తున్న చోట కూడా అంత కంఫర్ట్ జోన్ అయితే లేదు, కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెడుతున్నారు, ఎక్కువగా సక్సెస్ కోరుకుంటున్నారు, మీరు ఎఫర్ట్ పెట్టాల్సిందే. ఎఫర్ట్ పెట్టకుండా రిజల్ట్ మాత్రం రాదు. అలాగే తప్పనిసరిగా ఉద్యోగానికి సంబంధించి కొంచెం ప్రాబ్లం కూడా కనపడుతోంది. కాబట్టి ఉద్యోగస్తులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారస్తులకు కూడా కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా వ్యాపారస్తుల మీద అంత ఎఫెక్టివ్గా ఏమీ లేదనమాట. సో వ్యాపారస్తులకు ఎలా ఉందంటే ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ కనపడుతున్నాయి. బట్ అదర్వైజ్ వీళ్ళకి వ్యాపార పరంగా కొన్ని ఛాన్సెస్ అయితే వస్తున్నాయి. ఆగిపోయిన పళ్ళు చాలా వరకు ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ఆగిపోయి ఈ పళ్ళు ఏవైతే పూర్తిగా అసలు ముందుకు వెళ్ళవనుకుంటారో అవి కూడా కదిలేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఒక రకంగా మీకు పాజిటివిటీ రావాలి అని అంటే 7th రావాలన్నమాట. 7th మీకు డబ్బులు వచ్చేందుకు అవకాశం అనేది కనపడుతోంది. సో ఇది మీకు కొంచెం పాజిటివ్గా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము అనే వారికి కూడా కొంత ప్రయత్నం అనేది వీరు చేసుకోవచ్చు.
ఇది సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అనే దాన్ని పక్కన పెట్టినా మీరు ప్రయత్నం చేస్తామండి, మేము సంబంధాలు చూసుకుంటాము, మాకు సంబంధాలు వస్తున్నాయి అనే వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎట్ ప్రెజెంట్ ఏంటి అని అంటే కొంచెం మీరు మీ జాతకాల పరంగా కూడా మీరు ఇప్పుడు ఈ కన్యారాశి వారికి మాత్రం వీళ్ళకి కొంత దోషాలు అయితే ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మీరు ఆ దోష పరిహారం మాత్రం చేసుకొని ఆ తర్వాత వివాహం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారికి గనక మనం పరిశీలిస్తే తులారాశి వారు మాత్రం వీరి సంతానము, వీరి పెట్టుబడులు, అలాగే వీరి ఆర్థిక స్థితిగతులు వీటిపైనే వీరి ఫోకస్. వీరి పాపం అసలు ఎక్కడా ఏమీ మారట్లేదు. సరే, బేసిక్గా ఏంటంటే థాట్ ప్రాసెస్ అంతా ఎలా ఉంది అని అంటే నేను చెప్పినట్టుగా నలుగురు నడుచుకోవాలి, నేను చెప్పినట్టుగా మీరు ముందుకు నడుచుకుంటే మీరు బాగుంటారు, అసలు నేనే ఎందుకు ఇలా ఉండిపోయాను, నా చుట్టుపక్కల వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, లేదా వాళ్ళందరికీ చాలా సక్సెస్ వచ్చేసింది, లేకపోతే వాళ్ళందరూ సెటిల్ అయిపోతున్నారు, నేనెందుకు కాంప్రమైజ్ అవుతున్నాను. ఈ థాట్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా మీలో నడుస్తూ ఉంటుంది, విచ్ విల్ క్రియేట్ అగ్రెషన్ని పెంచుతూ ఉంటుంది, కోపతాపాలను పెంచుతుంది. సో బేసిక్గా ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే మనం చేసుకున్న కర్మని బట్టే మనకి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం చెప్పే జాతకాలు అనుకోండి, మన దగ్గర ఉన్నది ఏదైనా భగవంతుడు పంపించే బ్లూ ప్రింట్ అది, దాన్ని ఎవ్వరం మార్చలేము. ఓన్లీ థింగ్ ఏంటి, పరిహారాలు చేసుకుంటూ కొంచెం నెమ్మదిగా ఉంటే ఆయన ఆ బ్లూ ప్రింట్లో మనకి లాస్ట్ 2-3 పేజెస్ ఖాళీ బ్లాంక్గా పెడతాడు. మనం మంచి పనులు చేసామంటే ఓకే నాయన మంచి పని చేసావు కనుక ఇదిగో నీ పేరు మీద నేను నీకు మంచి విషయం జరగాలని రాస్తున్నాను అని రాస్తాడు. ఈ విషయాన్ని మనం గమనించాల్సిందే, మనం దీన్ని ఫాలో అవ్వడానికి కూడా ప్రయత్నించాలి. సో కోపం తెచ్చుకోవటం వలనో, ఎవరినైనా కోపంలో ఒక మాట అనటం వలనో, లేకపోతే నేనే అన్నీ చేయగలను, నేనే అంతా చేస్తాను, నాలాంటి వాళ్ళు లేరు అన్న ఒక భ్రమలో ఉంటాం. అప్పుడప్పుడు ఈగో అంటూ ఉంటాం. ఈ ఈగో అనేది ఈ వారం తులారాశి వారిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సో ఉన్నమాట చెప్తే కొంచెం మనుషులు ఉలిక్కి పడుతూ ఉంటారు, బట్ డెఫినెట్గా అగ్రెసివ్గా ఉంటారు, అలాగే ఈగో ఎక్కువగా ఉంటుంది, కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి, దీంతో పాటు మాట తూలటం అనేది కనపడుతూ ఉంటుంది. డెఫినెట్గా ఈ 4 విషయాలలో తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇందాక నేను మొదలుపెట్టినప్పుడే మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ సంపాదన, మీ పిల్లలు వీటి మీద ఎక్కువగా ఫోకస్ కనపడుతూ ఉంటుంది. కాబట్టి వీటిపైన మీరు ఎక్కువగా ఆలోచన కూడా చేస్తూ ఉంటారు. అనుకున్న విధంగా పనులు కావట్లేదు అనే నిరాశ కూడా మీలో కనపడుతూ ఉంటుంది. సో అదే కంటిన్యూ అవుతోందండి. ఇక్కడ వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము, లేకపోతే మాకు అనుకూలంగా ఉంటుందా, లేకపోతే మాకు ఇంకా పాజిటివిటీ రావాలి, ఇంకా రాలేదు, అలాగే మాకు ఉద్యోగంలో కూడా మేము ఎక్కువ వర్క్ చేస్తున్నాము, మాకు గుర్తింపు రావడం లేదు అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా నార్మల్గా ఉండబోతోంది. ఇది కంటిన్యూ అవుతోంది. మీలో ఉండే ఈ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవుతుంది ఈ వారం అంతా. కావాలంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక్కడ కొంతమంది లీవులు పెట్టే అవకాశం కనపడుతుంది. అది మాత్రం ఉద్యోగస్తులకి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు మాత్రం వాళ్ళు మాత్రం ఎఫర్ట్ పెడుతున్నారు ఖచ్చితంగా, అండ్ వాళ్ళు ముందుకు వెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి ఖర్చులున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా, పనులు ఎంత స్లోగా నడుస్తున్నా, ముఖ్యంగా చెప్పాలి అని అంటే కోల్ అనుకుందాం, స్టీల్ అనుకుందాం, దీంతోపాటు కొంతవరకు కన్స్ట్రక్షన్స్లో ఉన్న వాళ్ళు అనుకుందాం, రియల్ ఎస్టేట్ అనుకుందాం, భూములు అనుకుందాం, లిటిగేషన్స్ అనుకుందాం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెడుతున్నారు. డెఫినెట్గా వీళ్ళకి మూమెంట్ వస్తుంది, అండ్ ఆ మూమెంట్ కూడా వీళ్ళకి చాలా స్లోగా ఉంటుంది. బట్ ఖచ్చితంగా వీళ్ళకి మాత్రం ఒక చేంజ్ అనేది కూడా కనపడుతుంది. తులారాశి వారి పరిహారాలను పరిశీలిద్దాం. తులారాశి వారికి కనుక మనం పరిశీలిస్తే ఇందాక మనం చెప్పుకున్న క్వాలిటీస్ అన్నీ కూడా ఎగ్జిబిట్ అవుతున్నాయి. సో తప్పనిసరిగా ఒక కార్తీక సోమవారం అన్నా కొంచెం ఉపవాసం ఉండండి, స్వామివారిని, శివుణ్ణి దర్శించుకోవడానికి ప్రయత్నించండి, అలాగే శివాలయానికి రెగ్యులర్గా వెళ్ళండి. దీంతో పాటు అభిషేకాలు లాంటివి ఏమైనా కుదిరితే అవి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే వృశ్చిక రాశి వారు కూడా వీరి యొక్క కుటుంబము, అలాగే దీనితో సంబంధంగా వీరి యొక్క సంతానము, దీంతో పాటు వీరి యొక్క ఖర్చులు, వీరి యొక్క ఆదాయం, ఇవన్నీ కూడా వీరు ఫోకస్ చేస్తున్నారు. సో సంతానం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం మీరు ఏదైనా సరే ట్రీట్మెంట్స్ లాంటివి తోటి మొదలు పెట్టాలనుకుంటున్నారు, లేకపోతే ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకోవాలనుకుంటున్నారు, ఇలాంటి వాటికైతే మీకు అనుకూలంగా ఉంటుంది. ఆల్రెడీ సంతానం ఉన్నవారికి మాత్రం సంతానానికి సంబంధించి కొంచెం కన్ఫ్యూజన్, భయం, ఆలోచన, వారికి ఏదైనా సరే ఒక సిట్యువేషన్, ఒక ఇబ్బంది అనేది ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు. అలాగే మీ సంతానం కూడా
ఇక్కడ కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో ఇవి మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం తప్పనిసరిగా కొంచెం సర్జికల్గా ఫేస్ చేయాల్సిన సిట్యువేషన్స్ అనేవి కనపడుతుంటాయి, సర్జరీస్ లాంటివి ఉంటాయి. కాబట్టి ఇవి కూడా మీరు గమనించాలి. అలాగే ఇక్కడ మెయిన్గా చెప్పే విషయం ఏంటంటే ఆర్థికంగా కొంత మెరుగయ్యే అవకాశాలు మాత్రం మీకు 7-8 తారీఖుల్లో కనపడుతున్నాయి. సో మిగతా రోజుల్లో అంతా కూడా మీ యొక్క పెట్టుబడులు అనుకుందాం, మీ సంతానం అనుకుందాం, మీ యొక్క ఆర్థికపరమైన విషయాలు అనుకుందాం, అలాగే మీ యొక్క లోన్స్ అనుకుందాం, కోర్టు విషయాలు అనుకుందాం, స్త్రీలైతే వారి ఆరోగ్యము, అలాగే వీటి గురించి మీ యొక్క ఉద్యోగము, వీటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నా కూడా అవన్నీ కూడా చాలా నార్మల్గా వెళ్ళిపోతున్నాయి. బట్ బేసిక్గా ఇందాక చెప్పిన విషయాలలో స్త్రీలు వారి ఆరోగ్యం, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంచెం ఆపరేషన్స్, వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇలాంటివి స్టార్ట్ అవటం, అలాగే దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం పెద్దగా ఇక్కడ ఏమీ చేంజెస్ కనిపించట్లేదు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఇక్కడ ఏమీ సానుకూలత లేదు. బట్ బేసిక్గా ఇక్కడ మీ సంతానము, వారి అభివృద్ధి, వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సాల్వ్ చేయాలి అని ఒక ప్రయత్నం అయితే మీరు కొనసాగిస్తూ ఉంటారు. సో మరి వృశ్చిక రాశి వారికి కనుక మనం పరిశీలిస్తే వీరు ఎటువంటి పరిహారాలను చేయాలి? ముఖ్యంగా ఈ రాశి వారు మాత్రం ఒక రకంగా చెప్పాలి అంటే సంతానానికి సంబంధించి మాత్రం మీరు మీ జాతకానికి సంబంధించి కూడా మీరు పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళేందుకైతే ప్రయత్నించాలి. నేను ఇందాక చెప్పినట్టు సంతానానికి సంబంధించి అనేక సమస్యలు ఉండొచ్చు, ఎడ్యుకేషన్ ఉండొచ్చు, వారికి వివాహం అవ్వచ్చు, వారికి వివాహానంతరం ఉండే ఇబ్బందులు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండొచ్చు, సంతానానికి అనారోగ్యం కావచ్చు, సంతానం కలగకపోవటం కావచ్చు, సంతానానికి విద్య ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూలత ఉండొచ్చు, ఇలాగ అనేక విషయాలు కనపడుతున్నాయి అన్నమాట. కాబట్టి వీటికి సంబంధించి మీ జాతకంలో ఏ ప్రాబ్లం ఎగ్జిబిట్ అవుతుందో దానికి సంబంధించి పరిహారం చేసుకోండి. అలాగే దీంతో పాటు ఇక్కడ మెయిన్గా ఈ వారం మాత్రం మీరు అసలు కొంచెం విశ్వనాథ అష్టకం చదువుతూ ఉండటం, అలాగే శివుడికి సంబంధించి అభిషేకాలు లాంటివి చేసుకోవటం మీకు మంచి రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాయి. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారు మాత్రం అండి చాలా వరకు కంఫర్ట్ జోన్లోనే ఉన్నారు. వీరి గురించి పెద్దగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటి అని అంటే ఒక పని అనుకుంటారు, ఇంకా అసలు దాని మీదే కూర్చుంటారు అనమాట. ఇంకా దాని మీదే ఆలోచన, దాని మీదే దృష్టి, అదే జరగాలి, అది రావాలి, అది కావాలి, దాని గురించి విశ్వ ప్రయత్నాలు. అది ఒక్కొక్కసారి బాగుంటుంది కానీ ఒక్కొక్కసారి అది నెగటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తూ ఉంటుంది. సో కొంచెం ధనురాశి వారి ఒక్క విషయాన్ని మీరు గమనించండి చాలు. బట్ అలాగే బేసిక్గా ఆర్థికపరమైన విషయాలలో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అది మిమ్మల్ని మిమ్మల్ని మైనస్ పాయింట్కి అయితే గురి చేయటం లేదు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము అనేవారు ఎవరైతే ఉంటారో వీరికి ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నము అనేది మాత్రమే కనపడుతోంది, అంతేగాని వీరికి కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. అలాగే మీరు ఉద్యోగానికి సంబంధించి ఏదైనా ప్లేస్ మారుతాను అని అంటే అది మీకు అనుకూలంగా ఉంటుంది. చేస్తున్న ఉద్యోగంలోనే డిపార్ట్మెంట్ మారుతాము, ప్రాజెక్ట్ మార్చుకుంటాము అనే వాళ్ళకి కూడా బాగుంటుంది. బట్ కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాం అనే వారికి మాత్రం కొంచెం ప్రతికూలంగా ఉంది. సో బేసిక్గా ఇక్కడ ఏంటి, వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము అనే వారికి కూడా అంత అనుకూలంగా అయితే ఏమీ కనిపించట్లేదు. ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం ఒత్తిడికి అయితే గురవుతున్నారు. బట్ సంతానానికి సంబంధించి కానీ లేక ఇతర విషయాలకు సంబంధించి కానీ చాలా నార్మల్గా మీకు ముందుకు వెళ్ళిపోతుంది. మరి ఈ ధనురాశి వారికి సంబంధించి మనం ఎటువంటి పరిహారాలను ఎటువంటి పరిహారాలు పాటించాలో చూద్దాం. ధనురాశి వారికి ఇందాక మనం చెప్పుకున్నది ఏంటి, ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం ఒత్తిడికి గురవుతున్నారు. అలాగే ఏ విషయాన్ని నుంచి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒక రిజల్ట్ కావాలని దాని గురించే మీరు ఎక్కువగా పాకులాడుతూ ఉంటారు కనుక అది కొంచెం తగ్గించుకోవాలి అని చెప్పుకున్నాం. అది మీరుగా ప్రయత్నం చేయాల్సిందే. రెండో విషయం ఏంటి అంటే వర్క్ రిలేటెడ్గా కొంచెం ప్రెషర్ అయితే ఉంది. బట్ అది మీకేమి చాలా మైనస్ పాయింట్గా కూడా నేను ఇక్కడ చెప్పట్లేదు. ఓన్లీ థింగ్ నేను అన్నది ఏంటి అని అంటే కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం నెగిటివ్గా ఉంటుందని చెప్పాను. వివాహ ప్రయత్నాలలో పెద్దగా అనుకూలత లేదని కూడా చెప్పాను. సో ఉన్న విషయాలను ఉన్నట్టుగా కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. చాలా పెద్ద చేంజెస్ అనేవి మాత్రం ధనురాశి వారికి ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. ఇంకా ధనురాశి వారు మాత్రం తప్పనిసరిగా మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. దీంతో పాటుగా మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం నిగ్రహించుకోండి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. వీటన్నిటితో పాటు దేవాలయ దర్శనాలు మనకి మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి, శారీరకంగా కూడా మనకి కొంచెం ఉత్సాహాన్ని ఇస్తాయి అన్నమాట. బేసిక్గా ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మనల్ని క్లెన్స్ చేస్తుంది కనుక మీరు దేవాలయ దర్శనాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి.
ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే, సరే వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము అనే వారికి మాత్రం ప్రయత్నాలు అనేవి మొదలవుతాయి. కొంచెం ప్రయత్నాలు చేసుకోవచ్చు, బట్ ఇవేమి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటాయని అయితే నేను చెప్పను. మకర రాశి వారు 2-3 కామెంట్ చేశారండి. చాలా మంది మాకు మకర రాశి వారికి బాగుందని చెప్పారు, మరి మీరు ఇలా ఎందుకు ఇలా చెప్పారు అని. కొంచెమైనా అంటే నేను వేరే వాళ్ళనైతే నేనేమి మాట్లాడను, వేరే ఆస్ట్రాలజర్స్ తోటి నాకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు, నేను ఎవరిని కూడా కించపరిచేటట్టుగా చెప్పడం లేదు. బట్ ఇది నా అనాలిసిస్ ప్రకారంగా నేను చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మకర రాశికి గురువు ద్వాదశాధిపతి 12th లార్డ్ అవుతున్నాడు, అలాగే 3rd లార్డ్ అవుతున్నాడు. 12th and 3rd లార్డ్ 7th హౌస్లో ఎగ్జాల్టెడ్ ఉన్నాడు. ఒకసారి ఆలోచిస్తే 12th లార్డ్ అనేది ఎవరండి? ఎక్స్పెండిచర్సు. అలాగే 12th హౌస్ అనేది హాస్పిటల్సు. 12th హౌస్ అనేది మనకి స్థిరత్వం ఇవ్వదన్నమాట. ఓన్లీ థింగ్ ఏమిస్తుందిరా అంటే, నేను కొండల్లో కోనల్లో వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటాను, లేకపోతే మీకు ఆ కాంబినేషన్స్ జాతకంలో కూడా ఆ కాంబినేషన్స్ ఉంటే కొంచెం మంత్రం తంత్రం చేసుకుంటాను, మీకు ఆ కాంబినేషన్స్ ఉండాలి. లేదు నేను ఆశ్రమాలకు వెళతాను, ఇలాంటి వాటికి బాగుంటుంది. రెండోది ఏంటి? తృతీయాధిపతి ఎగ్జాల్టెడ్ అయ్యి సప్తమంలో ఉండటం. తృతీయాధిపతి సప్తమంలో ఎగ్జాల్టెడ్ ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తాడు అనంటే, మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగానికి సంబంధించి ఆయన అక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉండేందుకు చేస్తాడు. విత్ సెల్ఫ్ ఎఫర్ట్స్ అని చెప్తున్నాను. వ్యాపారంలో కూడా మీకు కొంత అనుకూలతని ఇస్తాడు. కండిషన్స్ ఏమిటి అప్లై అనంటే, మీ జాతకంలో మీ యొక్క సప్తమాధిపతి కూడా బాగుండాలి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు జాతకాలు చూసుకుంటూ ఉంటే గనక ఈ కాంబినేషన్స్ నాకు వస్తున్నాయా అని మీరు గమనించండి. సో బేసిక్గా గురువు ఇక్కడ ఎగ్జాల్టెడ్ పొజిషన్ని మనం చాలా పాజిటివ్గా తీసుకోవడానికి ఉండదు. అండ్ రెండో విషయం ఏంటంటే, మకర రాశికి గురువు ఏమీ అంత మంచి చెయ్యడు. ఆయన మంచి చేయాలి అని అంటే కొంచెం చెడు కూడా చేస్తాడు, కొంత మంచి కూడా ఇస్తాడు, బట్ పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వడు. మకర రాశి వారు చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఇందాక నేను వివాహ ప్రయత్నాలు చేస్తున్నారంటే ప్రయత్నిస్తారు, మొదలు పెడతారు, ఆలోచన చేస్తారు, బట్ ఇక్కడ పూర్తి సక్సెస్ని ఆయన ఇవ్వడు. సపోజ్ మీ జాతకం ప్రకారమే మీకు వివాహం గనక అయితే అందులో కూడా మీకు కొంచెం చిన్న చితక ఇబ్బందులు ఉంటాయి. సో గమనించుకోవాలి, జాగ్రత్త పడాలి. సో అది మీరు గమనించండి. రెండో విషయం ఏమిటి అనంటే, ఆర్థికంగా మాకు బాగుంటుందా? తృతీయాధిపతి కూడా ఉపచయ స్థానాధిపతి అంటారు. ఈయన కూడా డబ్బులు ఇస్తాడు, ఇవ్వకుండా అయితే ఉండడు. బట్ బేసిక్ కంఫర్ట్ని మీకేమీ ప్రాబ్లం అయితే క్రియేట్ చేయడు. మీ బేసిక్ కంఫర్ట్లో మీకేమీ లోటు అయితే రాదు. సో అది మనం పాజిటివ్గా చెప్పుకుంటున్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, డబ్బులు బాగా రావాలి, మేము చాలా హ్యాపీగా ఉండాలి అన్న సిట్యువేషన్ కావాలి అని అంటే 7th and 8th రావాలి. 7th and 8th వస్తే మీరు కోరుకున్నట్టుగా మీకు ఆర్థికంగా అనుకూలత ఉంటుంది, డబ్బు పరంగా బాగుంటుంది, అలాగే కోపావేశాలు కూడా పెరుగుతాయి. దీంతో పాటు మీ సంతానానికి సంబంధించి బాగుంటుంది, పెట్టుబడులు లాంటివి పెట్టుకోవడానికి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుందని చెప్పాను, సంతానానికి బాగుంటుంది అన్నాను, మీ కోపావేశాలు పెరుగుతాయన్నాను, పెట్టుబడులకి బాగుంటుంది అన్నాను. సో 7th and 8th ఈ మిగతా రోజుల్లో అంతా కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో మకర రాశికి సంబంధించి ఈ విషయాన్ని కమెంట్ చేసిన వాళ్ళు గమనించండి. మీ రిలేషన్షిప్ మీ సిబ్లింగ్స్ తోటి ఏదైతే ఉందో అది మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఏమైనా సరే వాళ్ళతో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళతో ఏదైనా సరే మీకు కొంచెం ప్రాబ్లం వచ్చింది, మీరు మాట్లాడాలనుకుంటున్నారు, మీరు వాళ్ళతో కూర్చొని సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారు, అవి మీకు బాగుంటాయి. వీటితో పాటు మీకు కనుక మీ సిబ్లింగ్స్ తోటే ఏవైనా సరే ఆస్తి తగాదాలు ఉన్నాయనుకోండి, లిటిగేషన్స్ ఉన్నాయనుకుందాం, అవి కూడా మీరు కూర్చొని మాట్లాడుకుంటాము అంటే అవి మీకు కూడా పాజిటివ్గా ఉంటాయి రిలేషన్షిప్ వైజ్. అలాగే కొంచెం ధైర్య సాహసాలను ఇవ్వటం, కొంచెం మీరు కూర్చొని ఓకే నేను ఇది సాల్వ్ చేసుకుంటాను అనుకోవటం, వాటికి మీకు బాగుంటుంది. సో ఈ విషయాన్ని గమనించండి. ఇంకా మకర రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మకర రాశి వారు కనుక లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం నవనారసింహుల్ని ఆరాధన చేస్తే చాలా బాగుంటుందండి. కాబట్టి మకర రాశి వారు మాత్రం నవనారసింహ హోమం చేయించుకోండి. దీనివల్ల మీకు అనేక మంచి విషయాలు జరుగుతాయి, తప్పనిసరిగా ప్రాస్పరిటీ అనేది కూడా చూస్తారు. ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను చూస్తే, కుంభరాశి వారికి మాత్రం మీరు ఇక్కడ వారం మొదలవటమే ఆరోగ్యం గురించి జాగ్రత్తతోటి మొదలవ్వాలి. దీంతో పాటుగా కోర్టు విషయాలలో కూడా ఒక ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, చాలా కన్ఫ్యూజన్ ఉంది. హెల్త్ పరమైన డిస్టర్బెన్సెస్ అనేవి కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి.
తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు అధికంగా ఉండబోతున్నారు. అలాగే కాంపిటీటివ్ స్పిరిట్ తోటి ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. బట్ ఓకే, కొంచెం ఈయన ఏంటంటే క్యామోఫ్లేజ్ చేస్తూ ఉంటాడు. ప్రతి విషయాన్ని కూడా మనం ఎంతో విమర్శనాత్మకంగా చూసే వ్యక్తులు కూడా ఎందుకో కొన్ని కొన్ని విషయాల్లో చాలా పాజిటివిటీగా ముందుకు వెళ్ళిపోతారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, సరే మేమిద్దరం కలిసి ఉండము, మేము కోర్టు ద్వారా మేము ఒక మంచి అమికబుల్గా మేము ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ పాజిటివ్గా ఉంటుంది. కోర్టు విషయాల పరంగా కూడా మీరు ఏదైనా సరే కొంచెం ఏదైనా ఒక కొలికి రావాల్సిన విషయాలు ఉంటాయి, అవి కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం అనే వారికి మాత్రం ట్రాన్సిట్ మాట్లాడుతున్నాం, మీ జాతకాలు మాట్లాడట్లేదు కాబట్టి ఇక్కడ మాత్రం కొంచెం నెగిటివిటీ ఉంది. ఇక్కడ మీ ప్రయత్నాలలో పెద్దగా అనుకూలత వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. సరే, వీటన్నిటితో పాటు ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం పాజిటివిటీ ఉంది. మీరు కనుక పొదుపు లాంటివి చేయాలనుకుంటే వాటిల్లో అనుకూలత ఉంది. అలాగే మీకు ఏమైనా సరే దీర్ఘకాలికంగా రావాల్సిన ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నా, మీ పేరెంట్స్ నుంచి మీకు ఏమైనా ఆస్తిపాస్తులు రావాలనున్నా, లేకపోతే మీకు ఏమైనా ల్యాండ్స్ లాంటివి రావాలనున్నా అలాంటివన్నీ కూడా మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఈ వారం అంతా కూడా కుంభరాశి వారికి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పెద్దగా మార్పులు కనిపించటం లేదు. బట్ ఇక్కడ మీరు కనుక ఉద్యోగానికి సంబంధించి ఏదైనా మార్పు కోరుకుంటుంటే అది మీకు సానుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకుంటున్నాం. అలాగే కుటుంబానికి సంబంధించి కూడా మీకు కొంత పాజిటివ్గా ఉంటుందని చెప్పుకుంటున్నాం. సో బేసిక్గా కుంభరాశి వారికి మాత్రం చాలా విషయాలలో పాజిటివిటీ ఉంది, పాజిటివ్గా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనేక విషయాలలో ఎక్సెప్ట్ మ్యారేజ్, బట్ అదర్ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు బాగున్నాయని చెప్పుకుంటున్నాం. అలాగే జాయింట్గా చేసే పనులు ఏవైతే ఉంటాయో, అంటే మనం బేసిక్గా ఏవైతే పార్ట్నర్షిప్స్ గురించి మాట్లాడుతున్నామో పార్ట్నర్షిప్స్లో కంటే కూడా మీరు విడిగా కనుక వ్యాపారాలు చేసుకుంటుంటే అందులో కూడా కొంత మీకు మూమెంట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అదేమి మీకు పెద్దగా మైనస్ పాయింట్గా చెప్పను. ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది. బట్ ఎలా చూసుకున్నా కూడా కొంచెం నెమ్మదిగా వెళ్ళండి, స్లో అండ్ స్టడీగా ఉండండి. తప్పనిసరిగా కొంత పాజిటివ్గా ముందుకు వెళ్తున్నారు. ఆర్థికంగా బాగుందని చెప్పుకున్నాం. అనేక విషయాలలో ఒక మంచి వార్తలు వినేందుకు కూడా మీకు అవకాశం ఉంటుంది. ఇంకా కుంభరాశి వారికి మాత్రం మీరు ఇష్టదైవారాధన చేసుకుంటూ ఉండటం, ఇందాకే నేను చెప్పాను, దైవ సంబంధమైన కార్యక్రమాలు, పుణ్యక్షేత్రాలు, నదీ స్నానాలు, తీర్థయాత్రలు, ముడుపులు, మొక్కుబడులు ఇలాంటివన్నీ కూడా మీరు చక్కగా ఈ మాసాలను తీర్చుకోవచ్చు. ఈ వారాలను తీర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా మనం చివరిగా మీనరాశి వారికి చూద్దాం. మీనరాశి వారు మాత్రం అనేక విషయాల్లో కన్ఫ్యూజన్ తోటి అయితే ఉన్నారు. తప్పనిసరిగా ఆర్థికపరమైన విషయాలలో కొంత ఒత్తిడికి అయితే గురవుతున్నారు. రుణ ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఈ విషయాల్లో మీకేమీ అంత సానుకూలత అయితే ఏమీ కనిపించటం లేదు. భార్యాభర్తల మధ్యన కొంత ఎడబాటు అయితే కనపడుతోంది. దీన్ని నేను సపరేషన్ అని చెప్పడం లేదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. బట్ ఏదో ఒక రకంగా ఉద్యోగ రీత్యానో, వ్యాపార రీత్యానో, లేకపోతే అనేక కారణాల వల్ల ఇద్దరి మధ్యన కూడా ఒక అండర్స్టాండింగ్ కానీ, లేకపోతే ఒక కోఆపరేషన్ కానీ, లేకపోతే ఎక్కడో అక్కడ కొంత చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటివి అయితే కనపడుతూ ఉంటాయి. బట్ వీటిని మనం కొంచెం రూల్ అవుట్ చేసామనంటే ఇందులో పెద్దగా భయపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇంకా రెండో విషయం వ్యాపారస్తులండి. వ్యాపారస్తులకి మాత్రం తప్పనిసరిగా మనం పాజిటివ్ చేంజెస్ని కోరుకుంటున్నాము, ఎక్స్పెక్ట్ కూడా చెయ్యాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే పాజిటివ్ చేంజెస్ రావడానికి ఇంకా వీరికి కొంచెం సమయం పడుతుంది. అట్లీస్ట్ మీరు లోన్ గురించి కానీ, లేకపోతే ఏదైనా కొత్త పని గురించి కానీ ఆలోచన చేస్తున్నా కూడా మనకి రవి మారాలన్నమాట. కాబట్టి రవి అన్నా మారాలి. రవి కూడా మనకి మరీ అష్టమంలోనే ఉన్నాడు. అఫ్కోర్స్ దీన్ని మనం విపరీత రాజయోగం అని అంటాము, కానీ ఇది విపరీత రాజయోగ ఫలితాలను పూర్తి స్థాయిలో ఇవ్వదు. అది కూడా మనం ట్రాన్సిట్లో చూడకూడదు. కాబట్టి ఇది కూడా ఒక రూల్ ఉంది. బట్ స్టిల్ అలా చూసుకున్నా కూడా ఇక్కడ ఆర్థికపరమైన విషయాలలో మాత్రం కొంచెం ఇబ్బంది అయితే కనపడుతోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు అయితే ఏమీ కనిపించట్లేదు. అలాగే చేస్తున్న ఉద్యోగాలు మానేయాలి అని కూడా ఆలోచన చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంచెం వీరికి పాజిటివ్గా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అలాగే కొన్ని కొన్ని విషయాలలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఎన్నున్నా సరే మేము సర్దుకుపోతాం అనుకునే వాళ్ళకి, అలాగే మేము కొత్తగా పార్ట్నర్షిప్స్లో జాయిన్ అవుతాం అనే వాళ్ళకి, కొత్తగా మేము ఏదైనా బిజినెస్ పార్ట్నర్షిప్స్లో జాయిన్ అవుతాం అనే వాళ్ళకి బాగుంటుంది. కొత్తగా బిజినెస్ చేస్తాం అనేవారు మాత్రం కొంచెం వెయిట్ చేయాలి. కన్స్ట్రక్షన్స్లో ఉన్నారు, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఉన్నారు, లేకపోతే ఇతర వ్యవహారాలలో ఉన్న వారికి మాత్రం పనులు కొంచెం ముందుకు సాగుతూ ఉంటాయి. బట్ ఫైనాన్షియల్గా మాత్రం మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో మీనరాశి వారికి మాత్రం ఇక్కడ బేసిక్గా శత్రువులు, కనిపించని శత్రువులు అంటాం కదా, ఆ కనిపించని శత్రువులు అధికంగా ఉంటారు. వీటికి సంబంధించి మాత్రం మీరు తప్పనిసరిగా కలుగుతున్న హిండరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు దాటడానికి కొంచెం హోమము, అభిషేకము ఏదో ఒకటి చేయాలి.
అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఒక పుష్ కావాలి. ఆ పుష్ కోసం అన్నా కూడా మీరు ఏదో ఒక పరిహారం అయితే చేయాలి. పరిహారాలు ఎంత నమ్మను అన్నా పరిహారాలు మొదలు పెట్టండి. అట్లీస్ట్ భగవంతునిగా ఆరాధిస్తున్నారు కాబట్టి భగవంతుని ఆరాధించేందుకు ప్రయత్నించండి. మరీ కంప్లీట్గా నేను ఇన్ని చేశాను అన్ని చేశాను నాకు ఏ ఫలితం రాలేదు అని అనుకోవద్దు. మీ ప్రయత్నం మీరు కొనసాగిస్తూ ఉండండి. సో అభిషేకాలు చేసుకున్నా, హోమాలు చేసుకున్నా, లేకపోతే దేవాలయ దర్శనాలు చేసుకున్నా, ఇలాంటివి ఏవి చేసినా కూడా మీకు మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.